Subscribe to our channel and press the bell icon for the latest updates. న్యూజిలాండ్ గడ్డపై ఆఖరి టీ20 మ్యాచ్లో భారత్ బౌలర్లు తడబడ్డారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే 6తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ కొలిన్ మున్రో 40 బంతుల్లో 72 మెరుపు అర్ధశతకంతో కివీస్ భారీ స్కోరుకి బాటులు వేయగా టీమ్ సీఫర్ట్ 25 బంతుల్లో 43, గ్రాండ్ హోమ్ 16 బంతుల్లో 30 కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కృణాల్ పాండ్యా 54, హార్దిక్ పాండ్యా 44 ధారాళంగా పరుగులివ్వగా భువనేశ్వర్ కుమార్ 37/1, ఖలీల్ అహ్మద్ 47/1 నిరాశపరిచారు. చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కులదీప్ యాదవ్ 2/26 మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓపెనర్లు మున్రో, సీఫర్ట్ వికెట్లను పడగొట్టారు. 3 టీ20ల సిరీస్ ఇప్పటికే 1-1తో సమమవగా ఈ రోజు మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలవనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతుండగా సొంత గడ్డపై ఇటీవల 1-4 తేడాతో వన్డే సిరీస్ని చేజార్చుకున్న కివీస్ పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మార్పు చేశాడు. మణికట్టు స్పిన్నర్ చాహల్ని తప్పించి ఎడమ చేతి వాటం స్పిన్నర్ కులదీప్ని తుది జట్టులోకి తీసుకున్నాడు. గత బుధవారం జరిగిన 2వ టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ 9.25 ఎకానమీతో 37 పరుగులు ఇచ్చిన కనీసం 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. భారత తుది జట్టు రోహిత్ శర్మ కెప్టెన్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తిక్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కులదీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్. గత వారం హ్యామిల్టన్ వేదికగా జరిగిన 4వ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.5 ఓవర్లలో పేలవంగా 92 పరుగులకే కుప్పకూలి చిత్త రికార్డులో చేరింది. బౌన్స్ స్వింగ్కి అనుకూలించిన ఆ పిచ్పై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ 5/21 దాటికి భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రీజులో నిలవలేకపోయారు. 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మణికట్టు స్పిన్నర్ చాహల్ 37 బంతుల్లో 18 టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు 14.4 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.